హలో గాయ్స్, వెల్కమ్ టు ద లెర్నింగ్ వెల్. మీరు కాజు తినుంటారు, పిస్తా తినుంటారు, బాదం తినుంటారు. ఎప్పుడైనా మకాడిమా నట్ అని తిన్నారా? కొన్ని విన్నారా? అసలు దీనికోసం తెలుసుకుందాం రండి. దీన్ని వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ నట్ కింద పిలుస్తారు. ఇది ఎక్కువగా మనకి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చైనా ఇంకా హవాయి దేశాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మకాడిమా నట్ అనేది ప్రొటోసియా అనే ఫ్లవరింగ్ ప్లాంట్కి చెందినది. దీంట్లో చాలా రకాల జాతులు అనేవి ఉన్నాయి. ఇది మొదట ఎక్కువగా ఆస్ట్రేలియాలో బాగా పండేది. ఇప్పుడు రాను రాను ఎక్కువగా సౌత్ ఆఫ్రికా అనే దేశంలో బాగా పండుతుంది. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఉన్నాయి. ఈ చెట్టు పెరగడానికి మనకి 3 to 7 years ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. ఈ మకాడిమా నట్లో మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు 40 years వరకు మంచి ఉత్పత్తి అనేది ఇస్తుంది. ఇందులో కర్ణాటక, ఒరిస్సా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పండుతుంది. బాగా కూల్గా ఉన్న ఏరియాస్లో కూడా పండదు, బాగా హాట్గా ఉన్న ఏరియాస్లో కూడా పండదు. ఇది పండడానికి మంచి మోడరేట్ క్లైమేట్ టెంపరేచర్ అయినా 20 to 30 degrees సెల్సియస్ అనేది ఉండాలి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, మన కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గించడానికి, మనల్ని డయాబెటీస్ నుంచి ఇంకా క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది. ఈ నట్ యొక్క నేటివ్ ప్లేస్ అనేది ఆస్ట్రేలియా. ఈ నట్ యొక్క షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, అందుకే చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ నట్ని మనం పచ్చిగా తినచ్చు, రోస్ట్ చేసుకొని తినచ్చు, బేక్ చేసుకొని కుకీస్ కింద చేసుకొని తినచ్చు, ఇంకా బటర్ కింద కూడా చేసుకొని ఈ నట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మోర్ వీడియోస్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.